Hi friends, welcome to my channel. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి రియల్ టైంలో. సో దాని గురించి విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో తెద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ సో స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ. ఓకే, యాక్టివిటీ, దట్స్ ఇట్. ఓకే, ఇలా ఒక నేమ్ అనేది డిఫైన్ చేసిన. ఇప్పుడు మనకి మీరు సెర్చ్ చేసుకోవచ్చు, స్టోర్డ్ అని కొట్టంలోనే మనకి స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ వస్తుంది అనమాట. ఓకే, చూడండి స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, సో మనకి ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్ అని ఒక 3 సెక్షన్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్లో మనకి సో ఫస్ట్ లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఇక్కడ మనం డేటా సెట్ ఎక్కడ కూడా స్పెసిఫిక్గా డేటా సెట్ క్రియేట్ చేయము, ఓన్లీ లింక్డ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత కావాలనుకుంటే సో టెస్ట్ కనెక్షన్. ఓకే, అది సక్సెస్ అలాగే చెక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఇక్కడ సో ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ సో మీరు డేటాబేస్లో ఏదైతే ప్రొసీజర్ క్రియేట్ చేస్తారో దాన్ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి దాని మీద ఒక ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. ఓకే, చిన్న టేబుల్, క్రియేట్ టేబుల్. సో డెమో లెర్నింగ్. సో ఇక్కడ ఒక 3 కాలమ్స్ తీసుకుంటాను. ఐడి ఇంట్, సో ఐడి ఇంట్, సారీ నేమ్ varchar 100 and salary int, that's it. ఓకే, ఇలా ఒక 3 కాలమ్స్ తీసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ టేబుల్ మీద ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ప్రొసీజర్ గెట్ డెమో ఏడిఎఫ్. ఓకే, సో యాజ్ బిగిన్, ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ లేవన్నమాట. సో పారామీటర్స్ గురించి తర్వాత చెప్తాను. ఫర్ టైమింగ్ వితౌట్ పారామీటర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటో చూద్దాం. సో ఇన్సర్ట్ ఇంటూ సో డెమో లెర్నింగ్. ఓకే, సో దాని తర్వాత మీరు ఏదైతే కాలమ్స్ చేయాలనుకున్నారో, సో ఇక్కడ నేను 3 కాలమ్స్కి వాల్యూస్ అప్లై చేయాలనుకున్నాను. నేమ్, దాని తర్వాత శాలరీ, సో వాల్యూస్. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ కూడా నేను హార్డ్ కోడ్ చేస్తాను, ఎందుకంటే ఇనిషియల్గా మనం పారామీటర్స్ ఏం సప్లై చేయలేదు కాబట్టి. 101 వెంకట్, దాని తర్వాత శాలరీ సంథింగ్. ఓకే, ఇలా ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసాను. ఓకే, చూద్దాం, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జిక్యూట్. సో ప్రొసీజర్ అనేది మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ని మనం కాల్ చేద్దాం. సో స్టోర్ యాక్టివిటీస్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాల్ జస్ట్ కాల్ చేస్తే సో మీరు దాని తర్వాత రిఫ్రెష్ అని క్లిక్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. సో మనకి ఇంకా పారామీటర్స్ లేవు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇది టెస్ట్ చేద్దాం, వర్క్ అవుతుందా ఏదైనా ఫెయిల్ అవుతుందా, విల్ ట్రై టు సీ దట్. వ్యాలిడేట్. సో అలానే డీబగ్. చూడండి రన్ అవుతుంది కదా, ఇన్ ప్రోగ్రెస్. సో సక్సెస్. సో టేబుల్ లెవెల్లో చూద్దాం, అంటే సో టేబుల్లో డేట్ వచ్చిన తర్వాత చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెమో. చూడండి, సో ఇలా మనం ఏంటంటే సో ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కావాలనుకుంటే వాల్యూ చేంజ్ చేద్దాం, అంటే హార్డ్ కోడ్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏంటి 101 వెంకట శాలరీ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వాల్యూ చేంజ్ చేసినప్పుడు మనకి ఆ ప్రొసీజర్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. 102 రమేష్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఆల్టర్ చేద్దాం, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ డేటాబేస్లో ఉంది కాబట్టి మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకున్నారో ఆ చేంజెస్ అనేది మనం త్రూ ఆల్టర్ చేస్తేనే వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఆల్టర్, ట్రై టు ఎగ్జిక్యూట్. ఓకే, డన్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో డీబగ్. చూడండి సక్సెస్ అయింది కదా. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, అంటే
ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ పారామీటర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు ఏదైనా పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్స్ని త్రూ ప్రొసీజర్ ద్వారా కూడా మనం సప్లై చేయొచ్చు. ఓకే, అదేంటనేది కూడా ట్రై టు సీ దట్. సో ఫస్ట్ ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేద్దాం. ఒక 3 పారామీటర్స్, ఐడి ఇంట్, సో నేమ్, varchar, అలానే salary ఇంట్. ఓకే, ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసినా ఆ పారామీటర్స్ని ఇక్కడ పాస్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా హార్డ్ కోడ్ వేయకుండా మనం పారామీటర్స్ ద్వారా వాల్యూ అనేది రీడ్ చేద్దాం. ఐడి ఒకటి, సో నేమ్ కూడా తీసుకుందాం, నేమ్, దాని తర్వాత ఐ థింక్ salary, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఆల్టర్ చేద్దాం మళ్ళీ, ఎందుకంటే మనం చేంజెస్ చేసాం కదా. ఎగ్జిక్యూట్, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్లో పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పారామీటర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ అంటే ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంపోర్ట్ అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. సో మనకి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 3 పారామీటర్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, సాలరీ. ఓకే, అలానే ఇక్కడ డేటా టైపు, అలానే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే నల్ వాల్యూస్ కూడా సప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను ఇది. సో డీబగ్, సక్సెస్, ఏమొచ్చినాయి? నల్ వాల్యూస్ వచ్చినాయి. ఎందుకంటే మనం స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీస్లో ఏం సప్లై చేసినాం? ట్రీట్ యాజ్ ఎ నల్, అంటే వాల్యూని నల్ కింద ట్రీట్ చేసాం కాబట్టి సో మనకు వాల్యూ బదులు నల్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా మీరు వాల్యూస్ ఇవ్వాలనుకోండి జస్ట్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఏంటి, జస్ట్ ఐడి వాల్యూ సంథింగ్, అలానే సో వెంకటేశ్వర్లు, అలానే ఇక్కడ ఏదో ఒకటి సంథింగ్. ఓకే, చూడండి ఐడి, నేమ్, సాలరీ ఈ మూడింటికి కూడా వాల్యూస్ అనేది హార్డ్ కోడ్ చేసాను అన్నమాట. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే వాల్యూస్ సప్లై చేసాం ఆ వాల్యూస్ అనేది టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతుంది. లెట్స్ క్లిక్ ఆన్ డీబగ్. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో ట్రై టు రిఫ్రెష్, డన్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మళ్ళీ. చూడండి, సో ఇందాక మనం వాల్యూస్ ఇచ్చినాం కదా, ఇలా మనం ఏంటంటే సో స్టోర్డ్ ప్రొసెసర్ యాక్టివిటీస్లో రకరకాలుగా మనం వాల్యూస్ని సప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు కావాలనుకుంటే సో పారామీటర్స్ అంటే ఇలా హార్డ్ కోడ్ చేయకుండా సో త్రూ పారామీటర్స్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి పారామీటర్స్ ఉన్నాయి కదా, ఒక 3 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. సో ఐడి, అలానే డేటా టైప్ కూడా ప్రాపర్గా ఉండాలా. సో నేము, స్ట్రింగ్, దాని తర్వాత సాలరీ. సో ఇక్కడ వచ్చేసరికి ఇంట్, ఇక్కడే నేను వాల్యూస్ ఇస్తాను 222, అండ్ ఇక్కడ మహేష్, ఎస్, ఇక్కడ సాలరీ సంథింగ్. ఇలా ఒక 3 పారామీటర్స్ క్రియేట్ చేసి వాటికి డిఫాల్ట్ వాల్యూస్ అని సప్లై చేసాం కదా. ఇప్పుడు ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసినా ఈ పారామీటర్స్ని ఇక్కడ రిఫర్ చేస్తాం. ఇక్కడ డైనమిక్గా మనం కాల్ చేసుకోవచ్చు. యాడ్ డైనమిక్ కంటెంట్, యాడ్ డైనమిక్ కంటెంట్. ఓకే, సో యాడ్ డైనమిక్ కంటెంట్ మీద ఇక్కడ ఐడి. ఓకే, సో దాని తర్వాత సో నేమ్కి మళ్ళీ ప్రాపర్గా ఇద్దాం నేమ్. సో దాని తర్వాత సో యాడ్ డైనమిక్ కంటెంట్, సాలరీ, దట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో నల్ వాల్యూస్ ఇవ్వచ్చు, లేదా హార్డ్ కోడ్ చేయొచ్చు, లేకపోతే త్రూ పారామీటర్స్ ద్వారా కూడా వాల్యూస్ అనేది సప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. వాలిడేట్, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో డీబగ్. ఓకే, మీరు వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే సేమ్ వాల్యూస్ అని పాస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. చూద్దాం ఇది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో. సక్సెస్. సో చూడండి వచ్చింది. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా సప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ మీరు కావాలనుకుంటే ఇక్కడ మనకి స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీస్లో మీరు డైనమిక్ అన్నప్పుడు సో ఈ సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా,
ఇవి కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ ఇంకొక కాలం క్రియేట్ చేస్తాను, 2 కాలమ్స్, డేటా ఫ్యాక్టరీ నేమ్ varchar, సో అలానే సో పైప్లైన్ నేమ్, ఓకే పైప్లైన్ నేమ్, ఓకే ఒక 2 కాలమ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే సో ఫస్ట్ టేబుల్ డ్రాప్ చేద్దాం. సో డ్రాప్ టేబుల్, let me take this one, okay execute, so sorry done. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. అలానే ఇక్కడ పారామీటర్స్ యాడ్ చేద్దాం. సో డేటా ఫ్యాక్టరీని కామా, దాని తర్వాత పైప్లైన్, సో పైప్లైన్, సో ఇక్కడ డేటా టైప్ ఇవ్వాలి కదా varchar, సో ఓకే దాని తర్వాత ఇక్కడ కూడా డిపెండ్ చేద్దాం varchar, ఓకే ఇప్పుడు కాలమ్స్కి వాల్యూస్ అప్లై చేద్దాం, ఇక్కడ కూడా ఇద్దాం. సో డేటా ఫ్యాక్టరీ నేమ్ పైప్లైన్ నేమ్, సో పైప్లైన్ నేమ్, సో ఇక్కడ కూడా మనం పారామీటర్స్ కాల్ చేయాల్సి ఉంటుంది. డేటా ఫ్యాక్టరీ నేమ్ పైప్లైన్ నేమ్, దట్స్ ఇట్. ఇలా సో సింపుల్గా ఇప్పుడు ఏం చేసానంటే ఒక 2 అడిషనల్ కాలమ్స్ టేబుల్ క్రియేట్ చేసి ఆ కాలమ్స్ని పారామీటర్స్ కింద యాడ్ చేసి ఆ పారామీటర్స్ని టేబుల్కి ఇన్పుట్ వాల్యూస్ కింద సప్లై చేస్తాను. ఓకే లెట్స్ డూ దిస్ వన్, ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మీరు టేబుల్లో ఎటువంటి డేటా ఉండదు, ఎందుకంటే డ్రాప్ చేస్తాం కాబట్టి. చూడండి ఐడి నేమ్ సాలరీ డేటా ఫ్యాక్టరీ నేమ్ పైప్లైన్, ఓకే సో ఇప్పుడు ఒక మళ్ళీ ఇంపోర్ట్ చేద్దాం. ఇది కావాలంటే డిలీట్ చేసి మొత్తాన్ని ఫ్రెష్గా మళ్ళీ ఇంపోర్ట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చేసినాయి, సో 5 పారామీటర్స్ ఉన్నాయన్నమాట. డేటా ఫ్యాక్టరీ నేమ్, ఐడి నేమ్, పైప్లైన్ నేమ్, సో వీటన్నింటికి కూడా మనం కాల్ చేద్దాం డైనమిక్గా. సో డేటా ఫ్యాక్టరీ నేమ్ వచ్చేసరికి సిస్టమ్ వేరియబుల్స్లో డేటా ఫ్యాక్టరీ నేమ్, ఓకే దాని తర్వాత ఐడి వాల్యూస్ వచ్చేసరికి మనకి పారామీటర్స్ ఉన్నాయి కదా అది, ఓకే సో దాని తర్వాత నేమ్ వచ్చేసరికి పారామీటర్ ప్రాపర్గా ఇవ్వాలి, ఓకే ఇక్కడ పైప్లైన్, సో సిస్టమ్ వేరియబుల్స్ పైప్లైన్ నేమ్, దాని తర్వాత శాలరీ వచ్చేసరికి పారామీటర్స్, దాట్స్ ఇట్. ఓకే ఇలా మనం అన్నీ కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి డేటా ప్రాపర్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో డీబగ్, ఓకే లెట్స్ సీ దట్. సో క్యూడ్ స్టేటస్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ అవ్వాలా, దాని తర్వాత సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఫెయిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే సక్సెస్ అయింది. చూడండి సో స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ, డెమో ఐడిఎఫ్ లెర్న్ డివి, శాలరీ నేమ్ ఐడి. ఇలా మనం ఏంటంటే త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం అవుట్పుట్ పారామీటర్ రిటర్న్ చేయొచ్చు, లేకపోతే ఇన్పుట్ పారామీటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. సో ఇది సో రియల్ టైంలో ఉపయోగపడడానికి అవకాశం ఉంది, ఎందుకంటే కొన్నిసార్లు మనం డైనమిక్గా కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే అలాంటి కేసెస్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.